వచ్చింది కనిపిస్తుంది కానీ పాప ఏడుపు వినిపించట్లేదా? పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు పట్టించుకో, నాకు తెలుసు. కనీసం పాలన్నా పట్టు. కిచెన్ లో డబ్బాలో పాలుంటాయి కదా, పట్టు. నేను పనిలో ఉన్నాను. ఒక తల్లికి పాపకి పాలు పట్టడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది? తమ తండ్రిలాగా ఉపన్యాసాలు ఇవ్వకు. వెళ్ళి పని చూసుకో. నాకు నా కూతురి ఆకలి తీర్చడం తప్ప వేరే పనేమీ లేదు. అయితే వెళ్ళి ఆ పనే చూడు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. పాలివ్వ స్మిత. ఇవ్వనంటే అర్థం కావట్లేదా? నువ్వు పాలిస్తానంటేనే కదా మామయ్య ఆస్తి నీ పేరు మీద రాశారు. అది నా పని అవ్వడం కోసం 1000 అబద్ధాలు చెప్తాను. అన్నీ నిజాలు అవ్వవు కదా. అయినా ఆయన నా ఆస్తి నాకిచ్చాడు. ఆ విషయం వేరు. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పాలు ఇవ్వాలంట పాలు. పాలిస్తే నా గ్లామర్ ఏమైపోవాలి? పాలివ్వ స్మిత. ఓ ఏడోకమ్మా, ఏడోకు తల్లి, ఏడోకు. ఇటువంటి తల్లి కడుపు నిన్ను పుట్టించి దేవుడు తప్పు చేశాడు. సరిదిద్దుకుంటాను. ఓ ఇప్పుడు ఏంటే అన్ని రెడీ చేసావు కదా? అన్ని రెడీ చేశానండి. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం. వదిన గారు ఎక్కడా? వెనకాల వస్తున్నారు. ఏమైందమ్మా? నన్ను రామలక్ష్మి కొట్టింది. ఎందుకు కొడుతుంది? పాపకి పాలు పట్టనన్నాను, అందుకు కొట్టింది. పాపకి పాలు పట్టదంటే కొట్టిందా? అవునా? అది మరీ రెచ్చిపోతుంది. నువ్వేదో ఒకటి చెయ్యి. ఎక్కడ కొట్టిందే? ఇదిగో ఇక్కడ కొట్టింది. కన్న కూతురికి పాలు పట్టనంటావా? పోయి పట్టు. యావండి, సామాన్లన్నీ అక్కడే వదిలేసి వచ్చారేంటి? మనవరాలను చూసుకోవాలనే ఆనందంలో వచ్చుంటాడులే అమ్మా. అమ్మా! ఏంటమ్మా శుభమా అంటూ పాపకి పేరు పెడుతుంటే ఏమైంది ఏడుస్తున్నావు? ఆ రామలక్ష్మి నన్ను కొట్టిందమ్మా. ఆ విషయం చెప్తే నాన్న కూడా కొట్టాడు. మీ నాన్న కొట్టారా? ఎందుకు? పాపకి పాలు పట్టను అన్నాను, అందుకే కొట్టాడు. అమ్మా! అయ్యో, కూతుర్ని పట్టుకుని అలా కొడతావేంటి చెల్లెమ్మా? లేకపోతే పాపకి పాలు పట్టదా? నేను కూడా నీకు పాలు పట్టకపోతే ఏమైపోయి ఉండేదానివే నువ్వు? పాలు పట్టదంట పాలు. తోలు తీస్తాను. అమ్మా నాన్నలకు చెప్పావా? ఇద్దరు చెరో వైపు వాయించారా? ఇప్పుడు పడతావా పాలు? నిన్ను! రామలక్ష్మి, ఇంకా ఎందుకు రెచ్చగొడుతున్నావు? పాలు పట్టవా? అదిగో మా అమ్మ నాన్నలు కూడా వస్తున్నారు. నువ్వు మీ అమ్మ నాన్నలకు చెప్పినట్టే నేను మా అమ్మ నాన్నలకు చెప్తాను. చెప్పమంటావా? రే శౌర్య, బావగారు వస్తున్నారు, వెళ్ళి తీసుకురా. అది పెగ్గ కలపడం అనేది కూడా ఒక ఆర్ట్రా. అది అందరికి రాదు నాన్న. అది రారా నాన్న, అలా తాకూడదురా. సారీ నాన్న. అరే అరే రే సీను సీను సీను, రే నాన్న ఆగు. ఇలాగి ఇలా తాగేస్తున్నావు ఏంట్రా? చచ్చిపోతావు నువ్వు. ఇద్దరు ఆడవాళ్ల మధ్య నలిగిపోవడం కంటే ఇలా చచ్చిపోవడమే మేలు నాన్న. ఇప్పుడు నీకేమంత కష్టం వచ్చిందని నాన్న? అంటే నా భయం, నా బాధ నీకు అర్థం కావట్లేదన్నమాట. పెద్ద మామయ్య గెలిస్తే నేను సేఫ్, ఆద్యతో హాయిగా ఉండొచ్చు. చిన్న మామయ్య గెలిస్తే నేను చారుని కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు నా బ్రతుకు అప్పడం అయిపోతుంది. అది తలుచుకుంటే రా తాగినా మజ్జిగ తాగినట్టుంది. అరే నాన్న, ఏమండి ఆవిడొచ్చింది టైపులో నువ్వు కూడా ఇద్దరు పిల్లల ముద్దులు మొగుడైపోతావురా.
3 రోజులు నీతో ఉన్నాడు, 3 రోజులు నాతో ఉన్నాడు. ఈ రోజు ఆదివారం నా దగ్గర ఉంచుకొని మంచిగా కోడి పలావ్ చేసి పెడతాను. దా. నేను మటన్ బిర్యానీ చేసి పెడతాను. శ్రీను నాతోనే ఉంటాడు. కుదరదు. కాదు, నాతోనే ఉంటాడు. నాతోనే ఉంటాడు. ఆ, లేదు, నాతోనే ఉంటాడు. లేదు, నువ్వు రా, నాతోనే రా ఉంటాడు. నువ్వు. చంపేస్తాను నేను. నాతోనే ఉంటాడు. ఆహా, నాతో ఉంటాడని చెప్తున్నాను కదా. శ్రీను నాతోనే ఉంటాడు. కాదు, నాతోనే ఉంటాడు. నాతో ఉండాలి. అమ్మో అబ్బో. నానా అలాంటి పరిస్థితి గనక నీకొస్తే నీ బ్రతుకు ఏమైపోద్దో పాపం. పాపం అప్పుడు ఆ వెంకన్నకి తప్పలేదు, ఇప్పుడు ఈ శ్రీనివాసుడికి తప్పలేదు. వెంకటేశ్వర స్వామి జాతకం ఏం చేస్తాం? ఈ రోజు రెస్ట్ కదా నాకు, నన్ను వదిలేయండి. కుదరదు శ్రీను, నువ్వు నాతోనే ఉండాలి. లేదు, నాతోనే ఉండాలి. నాతో ఉండాలి. నాతోనే. బావా, నాతో ఉండాలి. అయ్యో, ఇటారు నీకు నాతో మర్యాదగా ఉండి ఉంటాడని చెప్తున్నానా? చెప్తున్నా. శ్రీను బావ నాతోనే ఉంటాడు. నాతో ఉండాలి. అమ్మో. లేదు, నాతో ఉండాలి. నాతోనే ఉంటాడు. అమ్మో, నాతో ఉండాలి. చంపేస్తాను నేను. ఏయ్, నాతోనే నాతో ఉంటాడు. ఉండాలి. అమ్మో, వద్దు. అయ్, వద్దు. అరే నాన్న గిలగిలా కొట్టుకుంటున్నావు, ఏమైందిరా? అమ్మో, అలాంటి జీవితం ఆ దేవుడి వల్లే కాలేదురా. మానవ మాత్రుడి నువ్వేం చేస్తావురా?